ప్రేమ, నమ్మకం, మోసం ఈ మూడు కలిస్తే ఒక లవ్ స్టోరీ అవుతుంది. కానీ వీటికి తోడు మిస్టరీ, సైకాలజీ, ఊహించని ట్విస్టులు జత కలిస్తే అది మరీచిక అవుతుంది. హాయ్, హలో, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను మీ శ్రావ్య. ఇవాళ మరో సరికొత్త మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చా. ఈరోజు మనం రివ్యూ చెప్పుకోబోయే మూవీ ఏంటంటే మరీచిక. అనుపమ పరమేశ్వరన్, రెజినా కసాండ్రా, విరాజ్ అశ్విన్, అజయ్ ఘోష్లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సైకలాజికల్ ఎమోషనల్ థ్రిల్లర్ ప్రేక్షకులకు ముందు వచ్చింది. మరి ఈ సినిమా నిజంగానే ప్రేక్షకులను థ్రిల్ చేసిందా, లేక మరీచికలాగే ఒక భ్రమలాగా మిగిలిపోయిందా తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్తే, సంజు ఒక రాజకీయ నాయకుడి కొడుకు. ఆస్తులు, అధికారం ఉన్నప్పటికీ తనదైన జీవితాన్ని గడపాలని కోరుకునే యువకుడు. మరోవైపు వెంకటలక్ష్మి, అనుపమ ఈ రోల్ చేసింది, సంజును మనస్ఫూర్తిగా ప్రేమించే అమ్మాయి. కానీ తన ప్రేమను బయట పెట్టలేక నిశ్శబ్దంగా అతన్ని ఆరాధిస్తుంటుందన్నమాట. ఇదే టైంలో అమెరికా నుంచి ఇండియాకు వస్తుంది మరీచిక, తనే రెజినా. ఇక ఆమె రాకతో ఈ ముగ్గురి జీవితాలు ఒక్కసారిగా మారిపోతాయి. ప్రేమగా మొదలైన కథ అనుమానాలుగా మారుతుంది. అనుమానాలు కాస్త మిస్టరీగా మారుతాయి. ఈ మిస్టరీ చివరికి ఒక డేంజరస్ గేమ్ గా మారుతుంది. ఈ మూవీ స్టార్టింగ్ లోనే వెంకటలక్ష్మి పోలీస్ స్టేషన్ కి వెళ్లి అజయ్ ఘోష్ కి చెప్తుంది మరీచిక సంజున్ చంపేసిందని. అయితే అసలు నిజమేంటి? ఎవరు అబద్ధం చెప్తున్నారు? ఎవరు బాధితులు? ఎవరు నేరస్తులు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఇక ఈ సినిమా ఎలా ఉందంటే, దర్శకుడు సతీష్ కాశెట్టి ఈ సినిమాకు ఒక నార్మల్ లవ్ స్టోరీలా స్టార్ట్ చేసి స్లోగా ఆడియన్స్ కి సస్పెన్స్ ప్రపంచంలోకి తీసుకెళ్తారు. ఫస్ట్ హాఫ్ అన్ని పాత్రల పరిచయం, వారి భాగోద్వేగాల చుట్టూ తిరిగిన ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్ట్ కథను పూర్తిగా మార్చేస్తుంది. అది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఇక సెకండ్ హాఫ్లో అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. ప్రతి 10 నిమిషాలకు ఒక ఎగ్జైట్మెంట్, ప్రతి 10 నిమిషాలకు ఒక ట్విస్ట్, తర్వాత ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ప్రతి సీన్ తర్వాత ఆడియన్స్ ఆలోచనలు పూర్తిగా మారిపోతాయి. సినిమా చూస్తున్నంతసేపు అసలు ఎవరు నిజం చెప్తున్నారు అనే సందేహం ఖచ్చితంగా మనలో ఉండనే ఉంటుంది. అయితే కొన్ని సన్నివేశాలు కాస్త స్లోగా ఉండటం, కొన్ని లాజిక్స్ పూర్తిగా కన్విన్స్ చేయలేకపోవడం ఈ సినిమాకి మైనస్ అని చెప్పొచ్చు. ఇక నటీనటుల విషయానికి వస్తే, ఈ సినిమాలో అసలు సర్ప్రైజ్ ప్యాకేజ్ అనుపమ పరమేశ్వరన్. ఇప్పటి వరకు మనం చూసిన అనుపమకు ఇప్పుడు పూర్తిగా డిఫరెంట్ రోల్ ఇది. తనలోని మరో కోణాన్ని బయటకు తీస్తూ చాలా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మరోవైపు రెజినా కసాండ్రా తన పాత్రలో పూర్తిగా జీవించేసింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, ఎమోషనల్ సెన్స్, ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ సినిమాకు పెద్ద ప్లస్. ఇక విరాజ్ అశ్విన్ కూడా తన పాత్రకు న్యాయం చేస్తూ కథను ముందుకు నడిపించాడు. అలానే అజయ్ ఘోష్ గారు చాలా ఇంట్రెస్టింగ్ రోల్ అయితే పర్ఫామ్ చేశారు. టెక్నికల్ గా చెప్పాలంటే ఇళయరాజా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ఒక స్ట్రెంత్ గా నిలిచింది. ముఖ్యంగా సస్పెన్స్ సన్నివేశాల్లో ఆయన సంగీతం ప్రేక్షకులను కథలో పూర్తిగా ముంచేస్తుంది. ఇక ఫైనల్ గా సైకలాజికల్ థ్రిల్లర్స్ అంటే ఇష్టపడే వారికి, ట్విస్ట్లు, మిస్టరీలు, మైండ్ గేమ్స్ అంటే ఆసక్తి ఉండేవారికి మరీచిక ఈ వీకెండ్ వాచ్ లిస్ట్ లో ఉండాల్సిన సినిమా. ఇక రేటింగ్ విషయానికి వస్తే, ప్రస్తుతం రిలీజ్ అయింది కాబట్టి ఇది మరింత ముందుకెళ్లే ఛాన్స్ ఉంది. మరి మీకు ఈ సినిమా ఎలా అనిపించింది? కామెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని న్యూ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అభిప్రాయాలను తప్పకుండా మా కామెంట్స్ లో తెలియజేయండి.